హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఇలా వండటమే ట్రెండింగ్. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని 1 కేజీ చికెను, అల్లం వెల్లుల్లి 2 స్పూన్లు వేసుకొని దానిలో ఓ 4 స్పూన్లు కారం కూడా వేసుకుందాం. చేసే స్టైలు చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి వీడియో పూర్తిగా చూసి 4 స్పూన్లు కారం వేసుకున్నాక ఇంట్లో పట్టుకున్న గరం మసాలా ఒక 2 స్పూన్లు వేసేసుకొని దానిలోనే తగినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, ధనియాల పొడి కూడా 1 స్పూను వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అవన్నీ పూర్తిగా ముక్కలకి పట్టే విధంగా మొత్తం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా చికెన్ ఇలా చేయటమే బాగా ట్రెండింగ్ అవుతుంది మొత్తం. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే మంచి గ్రేవీగా వస్తుంది కర్రీ మాత్రం. చుక్క నీళ్లు పోయకుండా మంచి గ్రేవీ వచ్చింది. బాగా రైస్లోకైనా చపాతీ ఇట్లా దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం బాగా కలుపుకొని దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. ఈ పక్కన పెట్టేసుకొని పక్కన ఓ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకుందాం. నూనె హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర మొత్తం వేసుకొని అవి కొద్దిగా రంగు మారేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ప్లీజ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. ఇదిగోండి రంగు మారిని. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. దానిలోనే కరివేపాకు కూడా 2 రెబ్బలు ఫ్రెష్గా చెట్టు నుంచి కోసుకొచ్చిన కరివేపాకు వేసేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకుందాం. మొత్తం కలిపేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకున్నాం, ఒక 5 నిమిషాలు వేగనిద్దాం నూనెలో. ఓకే, చూసారా 5 నిమిషాలు వేగి కొద్దిగా నూనె పైకి తేలుతుంది. ఇప్పుడిప్పుడే ఉడుకుతుంది, 50% ఉడికింది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకుందాం. దాంట్లో కరెక్ట్గా ముక్క ఉడికే టయానికి ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గుతాయి, పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు. ఓకే, టమాటాలు కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు చూద్దాం. ఓకే, 3 నిమిషాలు అయిపోయింది. ఓకే, టమాటాలు కూడా పూర్తిగా మగ్గినాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. ఓకే, ఒక 2 నిమిషాలు మూత వేసుకుందాం. చూస్తున్నారుగా మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. మంచి గ్రేవీతో చాలా బాగా వచ్చింది నిజంగా. వేడి వేడి రైస్లోకి అసలు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక సర్వ్ చేసేసుకోవటమే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనం చేసిన ఈ చికెన్ గ్రేవీ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ ఓ లైక్ చేసి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.
మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి రెసిపీస్, మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నచ్చిందా? అయితే మరి లేట్ ఎందుకు? ఓ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.